హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎం ఫ్యాక్ట్స్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి జెన్జీ ప్రొటెస్ట్ వర్సెస్ వైల్డ్ ప్రొటెస్ట్. మన చుట్టుపక్కల కంట్రీస్ లో లైక్ బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, రీసెంట్ గా ఇరాన్ అక్కడ జరిగిన ఈవెంట్స్ ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అక్కడ జరిగిన ప్రొటెస్ట్ అనేవి పీస్ఫుల్ గా ఉన్నాయా లేకపోతే వైల్డ్ గా ఉన్నాయా? డెఫినెట్ గా వైల్డ్ గానే ఉన్నాయి. అక్కడ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయింది, రోడ్స్ అన్ని బ్లాక్ అయ్యాయి, వెహికల్స్ అన్ని తగలబడిపోయాయి, ఫైనల్లీ గవర్నమెంట్స్ అన్ని పడిపోయాయి. కానీ మన గవర్నమెంట్స్ ఏమంటున్నాయంటే ప్రొటెస్ట్ చేయండి కానీ పీస్ఫుల్ గా చేయండి, లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేయకుండా చేయండి అంటారు. అసలు పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటే ఏంటి? ఒక గ్రౌండ్ లో కూర్చొని సైలెంట్ గా ప్లకార్డ్స్ పట్టుకొని స్లోగన్స్ ఇస్తూ నిరసన తెలపడం కరెక్టే కదా? కానీ ఇక్కడే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. అసలు అలా సైలెంట్ గా ఉంటే మన వాయిస్ అనేది గవర్నమెంట్ వరకు వెళ్తుందా, లేకపోతే మన ఫ్రస్ట్రేషన్ ని సిస్టమ్ అనేది లైట్ తీసుకుంటుందా? ఈ రోజు ఈ వీడియోలో అసలు గవర్నమెంట్ ఎందుకు పీస్ఫుల్ ప్రొటెస్ట్ ని ఎంకరేజ్ చేస్తుంది, జెన్జీ ఎందుకు వైల్డ్ గా మారుతున్నారు, అండ్ దీని వల్ల జరిగే అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం పిన్ టు పిన్ గా డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, వీడియో మొదలు పెట్టే ముందు ఒకసారి వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ని అర్థం చేసుకుందాం. ఏ కంట్రీ గవర్నమెంట్ అయినా సరే వాళ్ళు పీస్ఫుల్ ప్రొటెస్ట్ ని ఎందుకు సజెస్ట్ చేస్తారు? సింపుల్ లాజిక్ ఫ్రెండ్స్, స్టెబిలిటీ. ఒక గవర్నమెంట్ రన్ అవ్వాలి అంటే ఎకానమీ రన్ అవ్వాలి, ట్రాఫిక్ మూవ్ అవ్వాలి, బిజినెస్ ఓపెన్ ఉండాలి. సో గవర్నమెంట్ ఏమంటుందంటే మీకు ప్రాబ్లం ఉందా, ఓకే మాకు వినిపించండి కానీ సిస్టమ్ ని డిస్టర్బ్ చేయకండి. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి సిటీలో ధర్నా చౌక్ ఆర్ ప్రొటెస్ట్ పార్క్ ఇలా ఉంటాయి. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా అక్కడ కూర్చొని అరవండి అని అంటారు. కానీ నిజానికి జరిగేదేంటి? ఇక్కడ మనం సైలెంట్ గా స్లోగన్స్ చేస్తాం, మీడియా వస్తుంది, ఒక 5 minutes కవర్ చేస్తుంది, ఆ తర్వాత న్యూస్ ఛానల్ లో నెక్స్ట్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, మనల్ని మర్చిపోతారు. గవర్నమెంట్ కూడా తెలుసు వీళ్ళు ఎంతసేపు అరుస్తారు, ఒక 2 days లేకపోతే 1 week లేకపోతే 1 month లేకపోతే 1 year. ఆ తర్వాత వాళ్ళ జాబ్స్ వాళ్ళకున్నాయి, వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకున్నాయి. ఈ ప్రొటెస్ట్ వల్ల ఎర్నింగ్స్ ఆగిపోతాయి కాబట్టి ఆటోమేటిక్ గా ఈ ప్రొటెస్ట్ అనేది స్లో అయిపోయి జనాలందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి వెళ్ళిపోతారు. ఇది గవర్నమెంట్ యొక్క స్ట్రాటజీ. బేసికలీ వెయిట్ దెమ్ అవుట్, అంటే వాళ్ళు అలసిపోయే వరకు వెయిట్ చేయాలి, ఆ తర్వాత ఇష్యూ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. అందుకే పీస్ఫుల్ ప్రొటెస్ట్ ని గవర్నమెంట్ పెద్దగా పట్టించుకోదు, ఎందుకంటే దాని వల్ల గవర్నమెంట్ కి ఇమీడియట్ థ్రెట్ అనేది ఉండదు. కానీ ఇక్కడే మనం సీన్ కట్ చేస్తే ఎంటర్ జెన్జీ. ఇప్పుడు ఉన్న యూత్ మైండ్ సెట్ వేరు. మనం చూస్తున్న జెన్జీ వీళ్ళకు పేషెన్స్ చాలా తక్కువ, అంటే ఓపిక చాలా తక్కువ, కానీ రిజల్ట్ మాత్రం ఇమీడియట్ గా కావాలి. మన పక్క దేశాల్లో జరిగిన ప్రొటెస్ట్ ని ఒకసారి అనలైజ్ చేస్తే అవన్నీ స్టార్ట్ అయింది స్టూడెంట్స్ తోనే. వాళ్ళు గవర్నమెంట్ చెప్పిన పీస్ఫుల్ పాత్ ని అస్సలు ఫాలో అవ్వలేదు. వై? ఎందుకంటే వాళ్ళకి ఒక విషయం చాలా క్లియర్ గా అర్థమైంది, మనం సైలెంట్ గా ఉంటే ఎవరు వినరు, మనం రోడ్డు మీద కూర్చుంటే ట్రాఫిక్ జామ్ అవ్వాలి, సిస్టమ్ షేక్ అవ్వాలి, అప్పుడే గవర్నమెంట్ దిగొస్తుంది. ఇలాంటి థాట్స్ లో ఉంటారు. ఇక్కడ సైకాలజీ ఏంటంటే ఫియర్, అంటే భయం. గవర్నమెంట్ కి ఎప్పుడు భయం వేస్తుంది? ఎప్పుడైతే సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందో, ఎప్పుడైతే పోలీస్ ఫోర్స్ సరిపోదో, ఎప్పుడైతే ఎకనామీకి బొక్క పడుతుందో, అప్పుడు గవర్నమెంట్ కి భయం స్టార్ట్ అయింది. అమ్మో వీళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తే దేశం మొత్తం ఆగిపోతుంది, మనం పవర్ కోల్పోయే అవకాశం ఉంది. ఈ భయం వల్ల గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆర్ మినిస్టర్స్ వెంటనే దిగొచ్చి ఉద్యమకారులతో మాట్లాడి మీకు ఏం కావాలో చెప్పండి, వి విల్ సాల్వ్ ఇట్ అంటారు. సో జెన్జీ లాజిక్ ఏంటంటే మేక్ నాయిస్ అంటిల్ దే కెనాట్ ఇగ్నోర్ యూ. వాళ్ళు ఇగ్నోర్ చేయలేని రేంజ్ లో మీరు గోల చేయండి. ఇదే జెన్జీ యొక్క లాజిక్. కానీ ఇక్కడ మనం ఒక హార్ష్ రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకు పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది చాలా సార్లు ఫెయిల్ అవుతుంది? మన సొసైటీలో అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ. ఒక పీస్ఫుల్ హంగర్ స్ట్రైక్ అంటే నిరాహార దీక్ష జరుగుతుంది అనుకోండి, ఫస్ట్ డే అందరికి సింపతి ఉంటుంది, 10th డేకి జనమంతా మర్చిపోతారు. గవర్నమెంట్ కూడా పెద్ద ప్రెషర్ ఉండదు, ఎందుకంటే ఆ ప్రొటెస్ట్ వల్ల మినిస్టర్స్ కి గానీ రిచ్ బిజినెస్ మ్యాన్ కి గానీ ఏ నష్టం కూడా ఉండదు. వాళ్ళు ఏసీ రూమ్స్ లో కూర్చొని ఉంటారు. అదే వైల్డ్ ప్రొటెస్ట్ జరిగితే రోడ్స్ బ్లాక్ అయితే గవర్నమెంట్ సప్లై మొత్తం ఆగిపోతుంది, బిజినెస్ లు క్లోజ్ అవ్వాలి, షేర్ మార్కెట్ పడిపోతుంది, ఇంటర్నేషనల్ మీడియాలో పరుగు పోతుంది. ఈ ప్రెషర్ ని గవర్నమెంట్ తట్టుకోలేదు. యూజర్ చెప్పినట్టు పీస్ఫుల్ గా చేస్తే కొన్ని డేస్ అలానే చేసి తర్వాత మళ్ళీ ఫ్యామిలీని లైఫ్ ని చూసుకోవడం కోసం వాళ్ళే ఆపేసిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అని లైట్ తీసుకుంటారు గవర్నమెంట్. ఇది 100% కరెక్ట్ ఫ్యాక్ట్. లైఫ్ లో సర్వైవల్ ముఖ్యం కాబట్టి కామన్ మ్యాన్ ఎక్కువ రోజులు ఫైట్ చేయలేడు. అదే జెన్జీకి డూ ఆర్ డై యాటిట్యూడ్ ఉంది, అందుకే వాళ్ళు వైల్డ్ గా వెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇప్పుడే లేవు, తెలియదు కూడా. సో మనం ఒక కన్క్లూజన్ కి రావాలి అంటే రెండింటికి సంబంధించిన ప్లస్ చూడాలి, మైనస్ చూడాలి. అదే అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్. ఎమోషనల్ గా కాకుండా లాజికల్ గా థింక్ చేద్దాం. ఫస్ట్ మనం పీస్ఫుల్ ప్రొటెస్ట్ యొక్క అడ్వాంటేజెస్ చూద్దాం. మొదటిది వచ్చేసి మోరల్ హై గ్రౌండ్. ప్రపంచం దృష్టిలో మనం మంచి విలేజ్ లా కనిపిస్తాం, పోలీస్ కి మనల్ని కొట్టే రైట్ ఉండదు. ఇంకా రెండవది పబ్లిక్ సపోర్ట్, ఫ్యామిలీస్, ఓల్డ్ పీపుల్, కిడ్స్ అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. మూడవది సేఫ్టీ, లైఫ్ కి రిస్క్ తక్కువ, జైల్ కి వెళ్లే ఛాన్స్ తక్కువ. ఇప్పుడు సైలెంట్ ప్రొటెస్ట్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. మొదటిది ఈజీలీ ఇగ్నోర్డ్, గవర్నమెంట్ లైట్ తీసుకుంటుంది, ఇయర్స్ గడిచిన సొల్యూషన్ రాకపోవచ్చు. రెండవది లాస్ ఆఫ్ మూమెంటం, టైం గడిచే కొద్దీ జనం తగ్గిపోతారు. ఇప్పుడు మనం జెన్జీ ప్రొటెస్ట్ కి ఒక అడ్వాంటేజెస్ చూద్దాం. మొదటిగా వచ్చేసి ఇమీడియట్ అటెన్షన్, ఒక రోజులో దేశం మొత్తం మీడియా మొత్తం ఫోకస్ చేస్తుంది. ఇంకా రెండవది క్విక్ రిజల్ట్స్, గవర్నమెంట్ భయపడి వెంటనే నెగోషియేషన్స్
సిచ్యువేషన్స్ వస్తుంది, పవర్ మారిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకా మూడవది అన్ఇగ్నోరబుల్ వాయిస్. మన వాయిస్ పవర్ గవర్నమెంట్ కారిడార్స్ లో వినిపిస్తుంది. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ మాట్లాడుకుందాం. మొదటిగా వచ్చేసి డిస్ట్రక్షన్. మనం తగలపెట్టేది మన ట్యాక్స్ డబ్బులతో కట్టిన బస్సెస్ ఇంకా బిల్డింగ్సే. ఫైనల్ గా ఆ లాస్ మనకే, మనమే మళ్ళీ ట్యాక్స్లు కట్టాల్సి ఉంటుంది. రెండవది లాస్ ఆఫ్ లైఫ్స్. పోలీస్ ఫైరింగ్ జరగొచ్చు, ఇన్నోసెంట్ పీపుల్ చనిపోవచ్చు. ఇంకా మూడవది అనార్కీ. సిచ్యువేషన్ కంట్రోల్ తప్పితే దేశంలో గందరగోళం వస్తుంది, ఎకనామిక్ కొలాప్స్ అయిపోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, జెన్జీ వాళ్ళు వైల్డ్ ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే అది వాళ్ళ చాయిస్ కాదు, అది వాళ్ళ డెస్పరేషన్. ఎప్పుడైతే గవర్నమెంట్ సైలెంట్ గా ఉన్న వాడి మాట వినదో అప్పుడే ఆ సైలెన్స్ వైలెన్స్ లాగా మారుతుంది. హిస్టరీ చెప్తున్న సత్యం ఏంటంటే, ఏ రైట్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ అన్హర్డ్. మార్టిన్ లూథర్ కింగ్ చెప్పాడు, అది జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్. గవర్నమెంట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ కి వాల్యూ ఇచ్చి వెంటనే రెస్పాండ్ అయితే అసలు ఈ వైల్డ్ ప్రొటెస్ట్ అనేది అవసరమే ఉండదు. కానీ గవర్నమెంట్ అనేది ఇగ్నోర్ చేస్తూ ఉంటే ఫ్యూచర్ లో ఇలాంటి వైల్డ్ ప్రొటెస్ట్ అనేది మన దగ్గర కూడా జరిగే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది నా అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు? సైలెంట్ ప్రొటెస్టా లేకపోతే జెన్జీ ప్రొటెస్టా? ఏది బెటర్ అనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.